హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలు కానున్నాయి. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత 2 రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయితే ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ దాదాపుగా జూన్ 7 నుంచి 15 వరకు కూడా ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలు మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో నమోదు కానున్నాయి. నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించడంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ భాగాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్షాలు అనేవి నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో జూన్ 6 రాత్రి నుంచి వర్షాలు కురుస్తాయి. మధ్యాంధ్ర, అదేవిధంగా మధ్య తెలంగాణ ప్రాంతాల్లో జూన్ 9 నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. అప్పటి వరకు తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంలో మాత్రం ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ 6 రాత్రి నుంచి తేలికపాటి వర్షపాతం ఉంటుంది. దక్షిణ తెలంగాణలోని నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, సిరిసిల్ల ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఈ రోజు నమోదు కానున్నాయి. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం వ్యాప్తంగా ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పొడి వాతావరణం. థ్యాంక్ యూ.